దేవుని మహిమ మరియు ఆయన పరిశుద్ధత ఆకాశమంతా ఉన్నతమైనవి. ఈ సృష్టి అంతా ఆయన హస్తకృత్యమే. ఆయన వెలుగు చీకటిని పారద్రోలి మన హృదయాలను ప్రకాశింపజేస్తుంది. పరిశుద్ధ గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పియున్నాడు. ఇది దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాగ్దానం. లోకము మారుతుంది, మనుషులు విడిచిపెడతారు, కానీ దేవుడు ఎప్పటికీ మనతోనే ఉంటాడు. ఆయన సన్నిధి శాంతిని మరియు నిరీక్షణను ఇస్తుంది. ఇది మన ఆత్మకు లంగరు వంటిది. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన తీర్పు అంతటి కఠినమైనది. ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట నిలబడవలసి ఉంది. మీ పాపములను విడనాడి దేవుని వైపు తిరగవలసిన సమయం ఇదే. యేసుక్రీస్తు శిలువ త్యాగం మనకు రక్షణను ఇస్తుంది. ఆయన రక్తము ద్వారానే మనకు పాపక్షమాపణ లభిస్తుంది. శిలువ వైపు చూడండి, అక్కడ మీకు నూతన జీవం లభిస్తుంది. నేడే రక్షణ దినము. యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆయన మీకోసం వేచి చూస్తున్నాడు. ఆయన కృపలో శాంతిని కనుగొనండి. ఆమెన్.